2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, బంగారంలో ఈ రోజు మనం చూస్తే ఎలాంటి మూమెంట్ లేదు, అండ్ ఇది కూడా చాలా రేర్ ఫెనామినా అని చెప్పొచ్చు. అంటే ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు నెక్స్ట్ డే ఎలా ఉండబోతుంది అని ఎలా తెలుసుకోవచ్చు? క్వశ్చన్ కొంచెం కష్టము దాని ఆన్సర్ చెప్పడము, బట్ ప్రయత్నిస్తా తప్పకుండా. ఎందుకంటే ఇది ఒక ఎడ్యుకేషనల్ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ గురించి మనం నేర్పిస్తున్నాం కాబట్టి, సో నేర్చుకునే విధానంలో ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ ది గేమ్. సో ఫ్లాట్గా ఉన్న రోజు 000 మూమెంట్ ఉన్న రోజు 3 అంటే క్యారెట్స్ ఆఫ్ గోల్డ్లో మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఎలా ఉండబోతుంది అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ టూల్స్ నెససరీ ఉంటాయి, ఎలా నేర్చుకోవాలి. సరే, టూల్స్ ఉన్నాయి, టూల్స్ దొరికాయి మన చేతికి, కానీ దాన్ని ఎలా వాడుకోవాలి, దట్ ఈస్ ది ఆన్సర్. ఇప్పుడు మీరు ఒక చిన్న ప్రాబ్లమ్ని చిన్న టూల్తో ఆన్సర్ చేయగలిగితే ఆర్ రెస్పాన్స్ ఇవ్వగలిగితే, సాల్వ్ చేయగలిగితే పెద్ద టూల్ అవసరం లేదు కదా. సో విచ్ టూల్ ఈజ్ నెససరీ, హౌ షుడ్ యూ యూజ్ ఇట్, దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో నేర్చుకుందాము, అది కూడా చెప్తాను. బట్ బిఫోర్ దాట్, స్పాట్ గోల్డ్ ప్రైస్ ఎలా ఉంది అది నేను చెప్తా. అబ్సల్యూట్ ఫ్లాట్ మూమెంట్. సో ఈ రోజున స్పాట్ మార్కెట్లో మీకు నిన్నటి ప్రైస్కే ఇవాళ కూడా మీకు గోల్డ్ అవైలబుల్ ఉండబోతుంది. 9895 ఆన్ బోత్ ద డేస్, నిన్న ఇవాళ. సో 22 క్యారెట్ గోల్డ్, అగైన్ రేర్ ఫెనామినా ఆఫ్ 0. సో 9070 నిన్న ఇవాళ. 18 క్యారెట్ గోల్డ్, విచ్ ఈస్ అగైన్ అ ఫేవరెట్ ఆఫ్ ఆల్ ది యంగర్ జనరేషన్. సో 7421 నిన్నటి ప్రైస్ అండ్ ఇవాల్టి ప్రైస్. అయితే మరి మార్కెట్స్ అయితే ఓపెన్ ఉన్నాయి. నిన్న మార్కెట్స్లో బాగానే మూమెంటం ఇచ్చింది, కనీసం ఒక 200 రూపాయలు 400 రూపాయలు పై వరకు వెళ్ళింది. ఆ గోల్డ్ కాస్తంత కిందికి రావడం జరిగింది, మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 500 ప్లస్ మైనస్లో క్లోజ్ అయింది. మరి ఆ ఎఫెక్ట్ ఇక్కడ ఎందుకు లేదు? సింపుల్, వాట్ హ్యాపన్స్ ఇస్ ఈ రెండు మార్కెట్స్ కూడా బోత్ ఆర్ ప్యారలల్ ఇన్ నేచర్ అనమాట. అంటే ఒకటి ఫ్యూచర్స్ మార్కెట్ అయితే, రెండోది స్పాట్ మార్కెట్. బట్ చూడబోతే ఫ్యూచర్స్ మార్కెట్ వల్లనే మీకు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది స్పాట్ మార్కెట్. సో స్పాట్ మార్కెట్ రేట్స్ కూడా ఫ్యూచర్ మార్కెట్స్లో ఎలాగైతే ఉంటాయో దాని ప్రకారంగానే జనరల్గా డ్రైవ్ అవుతాయి అనమాట. కానీ ఒక్కసారి ఏమవుతుందంటే స్పాట్ మార్కెట్కి కొన్ని సొంత ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట, ఓన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సి ఎవ్రీ కైండ్ ఆఫ్ అ డిఫరెంట్ నేచర్ ఆఫ్ మార్కెట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డైనమిక్స్ అనమాట. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఫ్యూచర్స్ మార్కెట్లో ట్రేడర్స్ ఉంటారు, ఒక ప్రాఫిట్ కోసం కొనుక్కుంటారు, అమ్ముతారు, వాళ్ళు పెట్టుకోరు అనమాట, ఎందుకంటే దాంట్లో ఫిజికల్ బంగారం ఉండదు. స్పాట్ మార్కెట్ ఏంటంటే మీరు ఇక్కడ ఫిజికల్ బంగారం కొంటున్నారు, ఫిజికల్ బంగారం అమ్ముతున్నారు. కాబట్టి ఒక్కొక్క రోజు ఏం జరుగుతుందంటే దెర్ ఈస్ సాలిడ్ లిక్విడిటీ, అంటే కొనేవాళ్ళు ఉన్నారు, అమ్మేవాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కువగా కొనలేదు, ఎక్కువగా అమ్మలేదు. మహా అంటే 10 కేజీలు అమ్మిన వాళ్ళు ఉండొచ్చేమో, కానీ 100 కేజీలు కొనేవాళ్ళు ఉండకపోవచ్చు ఒక్కొక్క రోజు. సో 10 కేజీలు ఎవరైతే కొంటున్నారో అదే 10 కేజీలు అమ్మిన వాళ్ళ మధ్యలో ఒక కైండ్ ఆఫ్ సెటిల్మెంట్ అవుతుంది. సో ఆ రోజున మీకు జనరల్గా మూమెంట్లో మీకు 0 కనిపిస్తుంది అనమాట. అంటే ఎక్కువగా అమ్మేవాళ్ళు లేరాజు ఆ రోజున, ఎక్కువగా కొనేవాళ్ళు కూడా లేరు. సో దెర్ వాజ్ నో మచ్ ట్రేడింగ్ హ్యాపెండ్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఇన్ స్పాట్ మార్కెట్. కాబట్టి మీకు ఎక్కువగా ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా మూమెంటం లేని రోజు కూడా ఇలాంటి జీరోస్ కనిపిస్తాయి మీకు. సో ఇంతకీ నిన్న ఏం జరిగింది అది మనం తెలుసుకుందాం ఫ్యూచర్ మార్కెట్లో. దాని ఇన్ఫ్లుయెన్స్ కూడా స్పాట్ మార్కెట్ మీద వచ్చిందా, లెట్స్ నో. చూసుకుంటే శిరీష, ఇది మొన్నటి రాత్రి క్లోజింగ్, ఇది 5 minutes చార్ట్ చూపిస్తున్నాను. సో గోల్డ్ మీకు రాత్రికి 11:25 25th జూన్న క్లోజింగ్ ఎంతలో అయిందంటే 97,390లో అయింది. 97,390 రూపీస్. నా నిన్న చూసుకుంటే మీకు గోల్డ్ 26th, ఇన్ఫ్యాక్ట్ ఇవాళ మార్నింగ్ చూసుకుంటే మీకు గోల్డ్ హ్యాస్ ఓపెన్డ్ అప్ అ హ్యూజ్ కైండ్ ఆఫ్ అ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇచ్చింది 97,600. ప్రస్తుతానికి మీరు చూసుకుంటే గోల్డ్ ఈస్ ట్రేడింగ్ అట్ అరౌండ్ 97,400. సో కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఉంటుందన్నమాట. స్పాట్ మార్కెట్లో 390 రూపాయలు నిన్న క్లోజ్ అయిన తర్వాత ఇవాళ 400లో ట్రేడ్ అవుతుంది కదా. సో మార్నింగ్ ఈ రేట్ ఉంది కాబట్టి 0 చూపించింది. ఈవినింగ్కి 5 o'clock ఎప్పుడైతే లండన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి కదా, ఆ టైంలో మీకు రేట్స్ మారుతాయి. మీకు అందరికీ ఈ విషయం తెలుసా? స్పాట్ మార్కెట్లో రేట్స్ మారుతాయి ఈవినింగ్ రోజున. మార్నింగ్ ఏ ప్రైస్ అయితే ఉందో ఈవినింగ్ ఆ ప్రైస్ ఉండబోదు ఎక్కువ మటుకు. సో ఒక్కొక్క రోజు మారుతాయి అన్నమాట. ఈ విషయం కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో కాబట్టి జనరల్గా ఏంటంటే మన హైదరాబాద్లో ఉన్న గోల్డ్ జ్యువెలర్స్ ఎవరైతే ఉన్నారో
అందరూ కూడా హైదరాబాద్ రేట్నే ఫాలో అవ్వాలి. కానీ కొన్ని కేరళకి చెందిన గోల్డ్ జ్యువెలర్స్ కానివ్వండి, తమిళనాడుకి చెందిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే తమిళనాడులో ఉన్న ఒక అసోసియేషన్ రేట్నే వాళ్ళు ఫాలో చేస్తారంట. అది తప్పు. ఎందుకంటే మీరు హైదరాబాద్ చెందిన ఆర్ ఏపీకి చెందిన జ్యువెలర్స్ అందరూ కూడా హైదరాబాద్ బేస్ ప్రైస్నే వాడుకుంటే మీరేమో అక్కడ తమిళనాడులో ఉన్న అసోసియేషన్ ప్రైస్ వాడతానంటారు. జనరల్గా హైదరాబాద్ ప్రైస్కి చెన్నై అసోసియేషన్ ధరకి కనీసం మీకు 100 రూపాయలు గ్యాప్ ఉంటుంది తెలుసా మీకు. 100 రూపాయలు గ్యాప్ అంటే మీరు 100 రూపాయలు ఎక్కువ పే చేస్తున్నారు. కానీ ఆ టైంలో మీకు ఇక్కడ హైదరాబాద్ బేస్ గ్లోబల్ ప్రైస్ ప్రకారం కొనుక్కుంటే మీకు 100 రూపాయలు మిగులుతుంది గ్రామ్కి. సో కాబట్టి ఆ విషయం ఎప్పుడు గమనించండి, ఎక్కువ రేటు పే చేయకండి. సో ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఎక్కువగా మూవ్మెంట్ లేదు కాబట్టి 10 రూపాయలే డిఫరెన్స్ ఉంది నిండు క్లోజింగ్కి ఇవాళ కరెంట్ మార్కెట్ ప్రైస్కి. సో కాబట్టి దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ది మార్కెట్ ప్రైసెస్ ఆర్ 0 ఇన్ స్పాట్ మార్కెట్. సో ఇంట్రాడేలో ఫ్యూచర్స్ మార్కెట్లో ఎలా ఉండబోతుంది అండ్ కరెంట్లీ ఏం ప్రైస్లో ట్రేడ్ అవుతుంది మనం అది కూడా చూద్దాం. సో ఇది మనం చూసుకుంటే శిరీష 97,359 కరెంట్ మార్కెట్ ప్రైస్, నిన్నటి క్లోజింగ్ ప్రైస్ 97,390. సో జస్ట్ మళ్ళీ 30 రూపాయల డిఫరెన్సే. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇంట్రాడే రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ 97,357 ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 97,528 అండ్ థర్డ్ ఈజ్ 97,862. నా సపోర్ట్ చూసుకుందాము 96,852 1, 96,518 సపోర్ట్ 2 అండ్ సపోర్ట్ 3 ఈజ్ 96,347. అయితే మీరు ఇక్కడ ఒక గమనించాలి విషయం, ఎందుకంటే ఇవాళ ఫ్యూచర్స్ మార్కెట్లో రేట్ ఎంతలో ట్రేడ్ అవుతుంది చూసుకుంటే ఇక్కడ మనకు 97,280 ఉంది. అంటే దాదాపు మీకు 97,357 దగ్గరలో ఉంది. ఒకవేళ 97,400 ఈ రోజున దాటితే మీకు బంగారం కొంచెం అంత పెరిగే అవకాశం ఉంది, 1,000 నుంచి 1,500 రూపాయల వరకు. ఒకవేళ 97,000 ఒకవేళ పూర్తిగా దిగిపోయింది అనుకోండి, యూ విల్ సీ 96,000 అంటే 1,000 to 1,500 రూపీస్ ఫాల్ కూడా ఉంది. ఈ రోజున సైడ్ వేస్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. వీఆర్ ఆన్ ద థర్స్డే కాబట్టి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది మంత్ ఎండ్, దో ఎక్స్పైరీ దగ్గరలో లేదు, బట్ స్టిల్ మంత్ ఎండ్లో ఏంటంటే ట్రేడ్స్ ఎక్కువగా జరగవు. ఈ విషయం గమనించాలి. డౌట్స్ ఏమైనా ఉంటే నేర్చుకోవడానికి మాత్రం తప్పకుండా కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.